ఇక్కడ సో న్యాచురల్ స్కూల్ అంటాం. సో న్యాచురల్ స్కూల్స్ని ఎవరు దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్ అంటే గ్రోసియస్ అనే అతను ఉంటాడు. సో న్యాచురల్ లా స్కూల్ని ప్రపోజ్ చేసింది ఏంటంటే గ్రోసియస్. సో దిస్ న్యాచురల్ లా స్కూల్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ అని దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇతను ఏమంటాడంటే ఈ గ్రోసియస్ అనే అతను ఈజ్ వన్ ఆఫ్ ది సపోర్టర్స్ ఆఫ్ ది న్యాచురల్ లా స్కూల్స్. సో గ్రోసియస్ ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్ పేరు ఏంటంటే ద లా ఆఫ్ వార్ అండ్ పీస్. ద లా ఆఫ్ వార్ అండ్ పీస్. సో ద లా ఆఫ్ వార్ అండ్ పీస్లో ఇతను ఏం చెప్తాడంటే అతని బుక్ అది ద లా ఆఫ్ వార్ అండ్ పీస్ అనేది. సో ఈ గ్రోసియస్ రాసినటువంటి బుక్. సో ఆ గ్రోసియస్ రాసినటువంటి బుక్లో అతను ఏమంటాడంటే సో ద లా ఆఫ్ నేచర్ అనేది ఎట్లాగా డెవలప్ అయిందంటే లా ఆఫ్ నేచర్ అనేది ఎట్లా డెవలప్ అయిందంటే ఇక ఈ లా ఆఫ్ నేచర్ అనేది స్ప్రింగ్స్ ఆఫ్ సోషల్ నేచర్ అంటాడు. ఈ లా ఆఫ్ నేచర్ అనేది ఎట్లా డెవలప్ అయిందంటే స్ప్రింగ్స్ ఆఫ్ సోషల్ నేచర్ అంటాడు. స్ప్రింగ్స్ ఆఫ్ సోషల్ నేచర్ అంటే సహజ సిద్ధంగానే ఈ యొక్క లా ఆఫ్ నేచర్ అనేది సొసైటీ నుంచి ఉద్భవించింది. సో దీన్ని ఎవరూ కూడా ఇంపోజ్ చేయలేదు, ఎవరు దీన్ని ఫ్రేమ్ చేయలేదు, స్వతహాగా ఇది సొసైటీ నుంచి ఉద్భవించిందని చెప్పేసి ఇతను చెప్తాడు. ఎవరు ఈ యొక్క గ్రోసియస్ అనే అతను చెప్తాడు. స్ప్రింగ్స్ ఫ్రమ్ ది సోషల్ నేచర్ ఆఫ్ ది మ్యాన్ అండ్ ద న్యాచురల్ లా యాజ్ వెల్ as ద పాజిటివ్ మొరాలిటీ. సో ఏవైతే సొసైటీ నుంచి నేచర్ నుంచి వచ్చినటువంటి అలవాట్లు ఉన్నాయో సో అవి క్రమంగా ఏమైనంటే అలవాట్లు కాస్త ఏమైనానంటే ఒక ఎథిక్స్ లాగా మారాయి, ఒక ఎథిక్స్ మోరల్ ఎథిక్స్ లాగా కన్వర్ట్ అయినాయి. సో ఎథిక్స్ లాగా కన్వర్ట్ అయినవి కొంతకాలానికి ఏమైనంటే ఆ ఎథిక్సే క్రమక్రమంగా ఏమైనంటే రూల్స్ కింద రూపాంతరం చెందాయి అంటారు. మీకు అర్థమవుతుందండి? సో వీటికి ఎగ్జాంపుల్ ఏముంటాయి? వీటికి ఎగ్జాంపుల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనిషి పుట్టాడు సమాజంలో. సో మనిషి పుట్టుకతోనే సమాజంలో పుట్టాడు అంటే ఒక్కొక్క రకంగా బైబిల్ ఒకలాగా ఉంటుంది, తర్వాత మన సైన్స్ ఒకలాగా ఉంటుంది, ఖురాన్లో ఒకలాగా ఉంటుంది, మన హిందూ మైథాలజీలో ఒకలాగా ఉంటుంది మనిషి ఎలా పుట్టాడు. సో కొంతమంది పుట్టిన తర్వాత కొంతమంది మనుషులు సొసైటీలో ఉన్న తర్వాత కొంతమంది ఎస్ ఇప్పుడు బేబీ కూడా నేచురల్ లా కిందకు వస్తుంది చూడండి. సో అట్లా పుట్టిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ మధ్యన సో ఇనీషియల్గా సొసైటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు సో వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. సొసైటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అంటే సొసైటీ ఎస్టాబ్లిష్మెంట్ అట్ ద ఆరిజిన్ పాయింట్ ఆఫ్ ది సొసైటీ. ఎప్పుడైతే సొసైటీ ఆవిర్భించిందో 100 సంవత్సరాల క్రితం ఆవిర్భించిందా, 200 సంవత్సరాల క్రితం ఆవిర్భించిందా, 300 సంవత్సరాల క్రితం ఆవిర్భించిందా అనేది అనుకుంటే అక్కడికి వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మనుషులు కొంతమంది ఏర్పడినప్పుడు వాళ్ళని రూల్ చేయడానికి ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా? సో ఇక్కడ చూడండి, అంటే మీరు సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ ఉంటాయంటే చిన్న ఒకటి చెప్తాను చూడండి. స్టేట్ అంటాం కదా, స్టేట్ అంటే ఏంటి? స్టేట్ అంటే ఒక కంట్రీ అంటాం. ఈ కంట్రీలో ఇది స్టేట్గా ఒక రికగ్నైజ్డ్గా స్టేట్గా పరిగణించాలంటే ఈ స్టేట్ని సో భారతదేశాన్ని ఒక రికగ్నైజ్డ్ స్టేట్గా పరిగణించాలంటే మినిమం కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. సో ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అంటాం. సో దాన్ని ఒకటి ఏంటంటే పాపులేషన్ అనేది ఉండాలి. ఆ స్టేట్కి. సో రెండోది ఏంటంటే టెరిటరీ. యాక్చువల్ ముందు టెరిటరీ ఉండాలి, TERITOR టెరిటరీ అనేది కంపల్సరీగా ఉండాలి. సో టెరిటరీ ఉండాలి అంటే భూభాగం అంటే సర్టెన్ ఏరియా ఆఫ్ ల్యాండ్ ఉండాలి. సో ఇన్ దట్ సర్టెన్ ఏరియా ఆఫ్ ఏ ఫ్యూ ఆఫ్ ది పాపులేషన్ అనేది ఉండాలి. సో తర్వాత ఏముండాలి మీరు గెస్ చేయండి. తర్వాత ఏముండాలి? గవర్నమెంట్ ఉండాలి.
గవర్నమెంట్ ఉండాలి. సో గవర్నమెంట్ ఉన్న తర్వాత ఇంకొకటి ఏముంటుందంటే సావరిన్ పవర్ ఉండాలి. REIGN సావరిన్ పవర్ ఉండాలి. సావరిన్ పవర్ సరే మీరు అన్నట్టుగా పాపులేషన్ ఉండాలి, టెరిటరీ ఉండాలి, భూభాగం ఉండాలి. ఆ భూభాగం మీద జనాలు ఉండాలి. జనాలు ఉన్న తర్వాత వాళ్ళందరూ ఒక సిస్టమేటిక్గా ఉండాలి. సిస్టమేటిక్ అంటే గవర్నమెంట్ సిస్టమేటిక్గా ఉండాలి. ఆ సిస్టమేటిక్ ఉన్నటువంటి ఆ ప్రజలకి తమను తాము పరిపాలించుకునే హక్కు ఉండాలి. దాన్ని ఏమంటారంటే సావరిన్ పవర్ అంటారు. మీకు అర్థమైందా సార్? సో దాన్ని సావరిన్ పవర్ అంటారు. సో ఇండియా ఉంది, టెరిటరీ ఉంది, పాపులేషన్ ఉంది, గవర్నమెంట్ ఉంది, సావరిన్ పవర్ ఉంది. సావరిన్ పవర్ ఉందా లేదా? మనకి ఉంది కదండి. ఈ నాలుగు మనకున్నాయి. సో ఇక్కడ ఇప్పుడు ఈ థియరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సావరిన్ పవరే లేదు, ఈ గవర్నమెంట్ లేదు, పాపులేషన్ ఉంది, టెరిటరీ ఉంది. సో ఆ పాపులేషన్ ఉంది, టెరిటరీ ఉంది. అప్పుడున్నటువంటి ఆ టెరిటరీలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎట్లా ఉండదు చెప్పండి. రమేష్ గారు మీకు అర్థమవుతుందా సార్? చెప్పండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఇంకా సో నెగిటివ్గా మీరు నెగిటివ్ కాబట్టి పాజిటివ్గా చెప్పండి. అదే భూభాగంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాజిటివ్నెస్ చెప్పండి. ఎస్, ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది మనుషులకి. ఇండివిజువల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకరి యొక్క మనోభావాలను మరొకరు గుర్తించుకునే అవకాశం ఉంటుందా ఉండదా? కొన్ని సందర్భంలో ఉండకపోవచ్చు, కొన్ని సందర్భంలో ఉంటుంది. రెండూ ఉంటాయి కదా మనకు అక్కడ. ఇప్పుడు మన సొసైటీలో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు కదా. మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చెడ్డవాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. మంచి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మంచి వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఈ నేచురల్ సొసైటీలో సో అనాదిగా ఏంటంటే పాపులేషన్ ఉంది, టెరిటరీ ఉంది, టెరిటరీలో పాపులేషన్ ఉన్నారు. సో వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే సో ఏ విధంగా ఉంటాయి? వాళ్ళని కంట్రోల్ చేసే పవర్ ఏమీ లేదు, కంట్రోల్ చేసే ఒక సిస్టమ్ లేదు. సో వాళ్ళు సొంతంగా ఏదైనా చేయదు. వాళ్ళ మీద ఏదైనా పెత్తనం చేయడానికి కూడా ఎటువంటి ఆర్గనైజేషను లేదు. పెత్తనం చేయటం అంటే ఏంటి? ఎవడన్నా వీళ్ళ పైన ఎవడన్నా ఒక రాజులు అంటే ఉన్నాడు అనుకోండి. సో వాడు అల్టిమేట్గా సావరెన్ పవర్ అనేది ఎక్సర్సైజ్ చేస్తాడు. చేసి ఆడి కింద కొంతమందిని అపాయింట్ చేసుకుని వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు. అట్లా ఏమీ లేవు. ఒక సావరెన్ పవర్ లేదు, గవర్నమెంట్ లేదు, ఏమీ లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొంత ఎథికల్గా ఏంటంటే వీళ్ళు ఏంటంటే కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కలిసిమెలిసి ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారు. సో మీరు చరిత్రలో మీరు వెళ్ళినట్లయితే సో ఎట్లా ఉంటుంది? మనిషి అనాదికంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సంచారం వెళ్ళిన తర్వాత అలా కొన్ని యుగాలు అయిన తర్వాత, కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత మనిషి ఒక చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా సార్ మీకు ఎవరికన్నా? సో మనిషి అనాది కాలంలో అదే ప్రీ హిస్టరీలు అంటే సో దాన్ని ఏమంటారంటే ప్రీ హిస్టరీ అంటారు. ప్రీ హిస్టరీలో మనిషి ఒక చోట నుంచి ఒక చోటకి అట్లా మారుతూ ఉండేవాడు. సో ఒక ఫైనల్గా వచ్చేసరికి మోడర్న్ ఏజ్ వచ్చేసరికి ఏమైందంటే ఒక చోట స్టాండర్డ్ అయ్యాడు. స్టాండర్డ్ ఎందుకు అయ్యాడు? సో మనిషిలో సివిలైజేషన్ అనేది వచ్చింది. సివిలైజేషన్ వచ్చినప్పుడు ఏం చేసేటంటే అతను సో ఎక్కడో ఒక చోట మనం ఉండాలి, అక్కడికి ప్రతి చోటకి తిరగకూడదు అని చెప్పేసి చివరికి ఎక్కడ సెటిల్ అయ్యాడంటే ఒక రివర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో సెటిల్ అయ్యి అక్కడ వాటర్ని యూజ్ చేసుకుంటూ ఏంటంటే చిన్న చిన్న పంటలు పండించుకుంటూ బతికాడు. అంటే అక్కడ సివిలైజేషన్ అనేది ఏంటంటే మనుషులు ఏమవుతుందంటే సామాజిక మార్పు అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ న్యాచురల్ స్కూల్స్లో మనిషి పుట్టుకతోటి ఏంటంటే
సో ఫ్రీగా పుట్టాడు కాబట్టి వీళ్ళ రైట్స్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఒకళ్ళ రైట్స్కి ఇంకొకళ్ళు ఏంటంటే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎథికల్ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంతేనండి. సో ఇప్పుడు మనకి ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఎథికల్ వాల్యూస్ అప్పుడు కూడా ఉన్నాయి. సో ఎథికల్ వాల్యూస్ ఇప్పుడు కూడా మనకున్నటువంటి ఎథికల్ వాల్యూస్ ఎట్లా ఉంటాయంటే కొన్నిసారి కల్మషంతో కూడినటువంటి ఎథికల్ వాల్యూస్ ఉంటాయి మనకి. సో అప్పుడు కల్మషంతో కూడినటువంటి ఎథికల్ వాల్యూస్ ఉండేవి కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఇంకోటి కానీ అప్పుడు లేదు. సో వీళ్ళు ఏంటంటే ఈ నేచురల్ లా స్కూల్స్లో ఈ గ్రోసెస్ అనేవాడు చెప్పింది ఏంటంటే ఈ చట్టం అనేది, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనుషులకి స్వతహాగానే ప్రకృతిలో నుంచి వచ్చింది. సో ప్రకృతే కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసి మనం బ్రతకడానికి అవకాశం కల్పించింది. ఆ అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం వాల్యూస్ అంటాం. ఆ ఎథికల్ వాల్యుయేషన్ బేస్ చేసుకుని ఈ లా అనేది ఉద్భవించిందని చెప్పేసి ఈ గ్రోసెస్ అనే అతను చెప్తాడు. మీకు అర్థమవుతుందండి? అంటే ప్రకృతిలో జరిగినటువంటి ప్రతి సంపద కూడా ఎలాగొచ్చింది? న్యాచురల్గానే వచ్చింది. ఎవడు దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టలేదు. అర్థమైందా? సో అట్లాగే ఆ ప్రకృతే వీళ్ళ యొక్క క్రమ పద్ధతిలో నడవడానికి ఒక మంచి మార్గం చూపించిందని చెప్పేసి వీళ్ళు చెప్తారు నేచురల్ లా స్కూల్ వాళ్ళు. సో అందులో లా ఆఫ్ వార్ అండ్ పీస్ అనే గ్రంథంలో హ్యూగో గ్రోసియస్ అనే అతను చెప్పింది ఏంటంటే, సో ఈ యొక్క నేచర్ స్ప్రింగ్ నుంచి ఈ యొక్క హ్యూమన్ లైఫ్ అనేది డెవలప్ అయింది. ఇండివిజువల్ లైఫ్ నుంచి. సో నేచర్లో ప్రతి మనిషి ఇండివిజువల్గా బతుకుతాడు. ఈ ఇండివిజువల్ లైఫ్ నుంచి క్రమక్రమంగా ఏంటంటే ఒక కలెక్టివ్ లైఫ్కి వాళ్ళు అలవాటు పడతారు. అంటే ఒక్కొక్కడు కలిసి తిరిగేటప్పుడు ఏమవుతుంది, కొంతకాలం తర్వాత ఏంటంటే వాళ్ళందరూ కలెక్టివ్గా ఒక ఫామ్ అవటం జరుగుతుంది. సో కలెక్టివ్గా ఎప్పుడైతే ఫామ్ అవ్వరో వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో అండర్స్టాండింగ్ లేరు, ఒకరి మనోభావాలను ఇంకొకడు ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే ఈ నేచురల్ లా స్కూల్స్లో ఇతను గ్రోసియస్ అనేది అతను చెప్తాడు. సో ఇంకొక బుక్ ఉంటుంది అతనిది, డిజూరే ప్రెడేయి అని ఇంకొక బుక్ ఉంటుంది. సో ఈ బుక్ కూడా ఎవరు రాస్తారంటే హ్యూగో గ్రోసియస్ అనేది అతను రాస్తాడు. సో హ్యూగో గ్రోసియస్ అతను రాసి ఏం చెప్తాడంటే ఆ గ్రంథంలో ఒక చాప్టర్లో ఏం చెప్తాడంటే అతను ఎస్పెషల్లీ ఇప్పుడు సముద్రాలు ఉన్నాయి. సముద్రాలు ఎవరివి? సముద్రాలు ఎవరైనా సృష్టించారా? న్యాచురల్గా వచ్చినాయా? న్యాచురల్గా వచ్చినాయి. సముద్రంలో ఇతను ఏమంటాడంటే ఈ బుక్లో, సో ఓషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఓషన్స్ అనేవి న్యాచురల్గా ఉద్భవించినవి. సో ఇది ఏ ఒక్కడు సృష్టించినవి కావు. ఈ ఓషన్ మీద సో ప్రతి పౌరుడికి కూడా హక్కు ఉంటుంది. ప్రతి పౌరుడు సమానంగా అనుభవించేటువంటి హక్కు ఉంటుంది. మీకు అర్థమైందండి? ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది. సో బే ఆఫ్ బెంగాల్లో ఎంతవరకు మనం అనుభవించవచ్చు? బంగాళాఖాతం ఉంది మన పక్క. అంటే 12 నాటికల్ మైల్స్ అంటారు. సో 12 నాటికల్ మైల్స్ వరకు ఏంటంటే ఇది మన కంట్రోల్లో ఉంటుంది. 12 నాటికల్ మైల్స్ అంటే నియర్లీ ఏంటంటే 1 నాటికల్ మైల్ అంటే థౌజండ్స్లో ఉంటుంది అనుకుంటా కిలోమీటర్స్. ఈ 12 నాటికల్ మైల్స్ వరకు మాత్రమే మనం ఉంటుంది. అటు తర్వాత ఏంటంటే ఇంటర్నేషనల్గా ఏ కంట్రీ వాళ్ళైనా సరే బిజినెస్ చేసుకోవచ్చు. సో 12 నాటికల్ మైల్స్ లోపలికి వచ్చారంటే మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అలాగని చెప్పేసి కొన్ని దేశాలు ఉంటాయి, సముద్ర పరివాహక ప్రాంతాలు లేనటువంటి దేశాలు ఉంటాయి. మరి అట్లా సముద్రాల మీద వ్యాపారం చేసుకునే హక్కు లేదంటే వాటికి కూడా ఉంటుంది. ఇది మీకు మామూలుగా చెప్పాను. సో ఈ విధంగా ఏంటంటే ఈ గ్రోసియస్ అనే అతను సార్ 5 ఒక 5 అంటే 12 into 5 60 మైల్స్ వరకు, అంతేనా? 60 మైల్స్ వరకు ఉంటుంది. సో ఇది వీళ్ళు చెప్పేది, నేచురల్ లా స్కూల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మనిషి సహజంగా అని ఇక గ్రోసియస్ చెప్పాడు. సో తర్వాత ఇంకొక అతను ఏమంటాడు, జాన్ లాక్ అంటాడు 1.852 కిలోమీటర్స్. 1.852 కిలోమీటర్స్ అంటే 12 నాటికల్ మైల్స్ అంటే చూడండి. సో నియర్లీ 22.2 కిలోమీటర్స్.
22 కిలోమీటర్స్ లోపు అంతా కూడా మన వేటగాళ్ళందరూ కూడా చేపలు పట్టేవాళ్ళు చేసుకోవడానికి ఉంటుంది. సో తర్వాత ఇంకొక లైన్ ఉంటుంది, 60 కిలోమీటర్స్ లైన్ అయితే ఉంటుంది. సో ఆ లైన్లో మన నేవీ వాళ్ళు గస్తీ తిరుగుతారు. సో ఆ లైన్ దాటిన తర్వాత ఇంటర్నేషనల్గా ఏ షిప్స్ అయినా సరే రావచ్చు, అది వేరే వదిలేండి. ఇక్కడ జాన్ లాక్ అనే అతను ఇంకొక అనదర్ ఎక్స్పోనెంట్ ద సపోర్టెడ్ బై ద నేచురల్ జూరిస్ప్రుడెన్స్. సో జాన్ లాక్ అనే అతను ఏంటంటే ఇతను ఒక బుక్ రాశాడు. ఇతను ఏమంటే ట్రూ ట్రీటైజ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇతను రాసిన బుక్ ఏంటంటే ట్రూ ట్రీటైజ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇతను ఏం చెప్తాడంటే, ఈ జాన్ లాక్ అనేవాడు ఏం చెప్తాడంటే, ఇతను కూడా ఏంటంటే చట్టాలు అనేవి ఎవరూ ఏర్పాటు చేయలేదు, సహజ సిద్ధంగా ప్రకృతిలో వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి అలవాట్లు సో కోఆర్డినేషన్ మూలంగా ఇవన్నీ వచ్చినాయని చెప్తాడు. అంతేకాకుండా ఇతను ఏం చెప్తాడంటే చూడండి, సో ప్రతి సొసైటీలో ఉన్నటువంటి మనుషులకి రైట్ టు లైఫ్ ఉంటుంది. సో రైట్ టు లైఫ్, రైట్ టు ప్రాపర్టీ, అండ్ ఇంకోటి ఏంటంటే రైట్ టు లిబర్టీ. ఇవన్నీ ఎవరిచ్చారు వ్యక్తులకి? రైట్ టు లైఫ్ అనేది ఎవరు ఇచ్చారండి? నేచర్ ఇచ్చింది కదా. రైట్ టు లిబర్టీ అనేది మొదటి నుంచి మానవుడు సంచార జీవి అంటాం. సంచార జీవి అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోయినాడు సంచార జీవి అంటాం. అంటే ఆడికి లిబర్టీ ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాడు అంతే. అంటే రైట్ టు లిబర్టీ, రైట్ టు ప్రాపర్టీ కూడా ఉంది కదా. రైట్ టు ప్రాపర్టీ, ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనం జగన్ ఇచ్చాడా, చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? వీళ్ళు ఎవరు ఇవ్వలేదు. సో అనాదిగా ఏంటంటే మనం ఎప్పుడైతే సొసైటీ ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ రైట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, ఈ రైట్స్ని మనం హ్యాపీగా అనుభవించడం కోసం ఇందులో ఉన్నటువంటి కొన్ని రైట్స్ని మనం సాక్రిఫైస్ చేస్తాము వేరే వాళ్ళకి అని చెప్పేసి ఇతను చెప్తాడు, జాన్ లాక్ చెప్తాడు. సో ఎందుకు సాక్రిఫైస్ చేస్తామంటే అతను చెప్పింది ఫర్ బెటర్ గవర్నెన్స్ కోసం సాక్రిఫైస్ చేస్తాము. కాబట్టి ఏంటంటే ఈ లా అనేది ఎక్కడ డెవలప్ అయిందంటే సో నేచురల్గానే వ్యక్తుల మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ని బట్టి, లేదంటే 4-5 సాక్రిఫైస్ చేస్తే, సపోజ్ రమేష్ గారు ఉన్నారు, సో మన నలుగురం కలిపి రమేష్ గారికి ఒబే అయి ఉండటానికి రెడీ అయ్యాం. అంటే మనం నలుగురు యొక్క హక్కుల్ని ఎవరికి సాక్రిఫైస్ చేసాం? రమేష్ గారికి సాక్రిఫైస్ చేసాం. సో రమేష్ గారికి సాక్రిఫైస్ చేసాము అంటే దాని అర్థం ఏంటి? రమేష్ గారికి మన మీద అధికారం ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? మన ఇచ్చినటువంటి హక్కుల్ని వెనక్కి తీసుకున్నంత వరకు రమేష్ గారికి హక్కు ఉంటుంది. సో మన హక్కులు ఎందుకు మనం రమేష్ గారికి సాక్రిఫైస్ చేసామంటే, సో దాన్ని ఇంకా మంచి లైఫ్ని, సస్టైనబుల్ లైఫ్ని మనకి రమేష్ గారు ఇవ్వగలరన్న ఉద్దేశంతో మనం రమేష్ గారికి సాక్రిఫైస్ చేస్తాం. సో ఈ విషయాలన్నీ జాన్ లాక్ అనేవాడు ఏంటంటే టూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్ అనే దాంట్లో ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ అంటే ఏంటంటే గవర్నమెంట్కి సాక్రిఫైస్ చేస్తారు. ఎవరు సాక్రిఫైస్ చేస్తారు? ప్రజలు సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు సాటిస్ఫై చేస్తారు, రైట్స్ని సాక్రిఫైస్ చేస్తారు. ఆ రైట్స్ని సాక్రిఫైస్ చేయటం మూలంగా వాళ్ళు బెటర్ గవర్నమెంట్ ఇస్తారని చెప్పేసి ఇతను చెప్తాడు. ఇంకొక అతను ఉన్నాడు, రూసో అనే అతను ఉన్నాడు. జాన్ జాక్విస్ రూసో. ఇతను ఒక బుక్ రాశాడు. అతను ఏంటంటే సోషల్ కాంట్రాక్ట్ ఏంటంటే తెలుగులో ఏంటంటే సామాజిక ఒప్పందము అంటాం. సోషల్ కాంట్రాక్ట్ అనేది సామాజిక ఒప్పందం. సో ఈ సామాజిక ఒప్పందం ఎవరెవరికి మధ్య జరుగుతుంది ఒప్పందం? చెప్పండి, ఎవరెవరికి మధ్య జరుగుతుంది? నేచర్కి పీపుల్కి మధ్యన. ఒక పక్కనే పీపుల్ ఉంటారు, ఇంకో పక్కనే సో ఇక్కడ గవర్నెన్స్ ఉంటుంది. సో ఎవరైతే సో ఇతను ఏంటంటే రూసో అనేవాడు ఏంటంటే సోషల్ కాంట్రాక్ట్ అనే బుక్లో, సో ఇతను కూడా వన్ ఆఫ్ ది సపోర్టర్స్ ఆఫ్ ది నేచురల్ లా జూరిస్ప్రుడెన్స్. సో ఇతను ఏం చెప్తాడంటే, సో వ్యక్తుల మధ్యన, తర్వాత వ్యవస్థకి వ్యక్తులకి మధ్యన, వ్యవస్థ అంటే గవర్నెన్స్, సిస్టమ్కి ప్రజలకి మధ్యన ఒక రకమైన ఒడంబడిక జరుగుతుంది.
ఒడంబడిక జరుగుతుంది. ఆ ఒడంబడిక ప్రకారంగా ఆ యొక్క గవర్నెన్స్ లేదంటే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అది, సో ఆ ఒడంబడిక ప్రకారం ఆ ప్రజల్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైపు నడిపిస్తుంది అని చెప్పేసి ఈ యొక్క రూసో చెప్తాడు. అంటే ఒడంబడిక ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే, ఒడంబడిక ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి? ఒక సొసైటీని ఒక సక్రమమైన పద్ధతిలో నడిపించటానికి, ఒక సొసైటీని సక్రమమైన మార్గంలో నడిపించడం కోసం ఈ ప్రజల మధ్యన, ఈ వ్యవస్థ మధ్యన, సిస్టమ్ మధ్యన ఒక అండర్స్టాండింగ్ జరుగుతుంది. సో ఆ అండర్స్టాండింగ్ని ఏమంటారంటే సోషల్ కాంట్రాక్ట్ అంటారు. కాంట్రాక్ట్, ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే, సో వీళ్ళు ఎవరు పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ని సాక్రిఫైస్ చేస్తాం. సో రైట్స్ని సాక్రిఫైస్ చేసి గవర్నెన్స్కి ఇస్తారు. సో గవర్నెన్స్ ఏం చేస్తుందంటే వీళ్ళ మీద ఇతను చెప్పింది, సో ఇతని మీద పెత్తనం, ప్రజల మీద పెత్తనం చెలాయించి వాళ్ళకి బెటర్ గవర్నెన్స్ ఇవ్వటం కోసం వీళ్ళు, ఈ ప్రజలు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఒప్పందం చేసుకుంటారని చెప్పేసి ఇతను సోషల్ కాంట్రాక్ట్ అనే పుస్తకంలో చెప్పడం జరుగుతుంది. ఎవరో రూష్ అనే అతను. అయితే వీళ్ళిద్దరి మధ్యన ఇట్లాంటి ఒప్పందం జరిగింది అనుకోండి. సో ఒప్పందం ప్రకారంగా, ఒప్పందములు ఏవైతే ఉన్నాయో ఒప్పందం ప్రకారంగా ఈ సిస్టమ్ అంటే ఎవరైతే అప్పటికున్నటువంటి ఆ గవర్నెన్స్ ఉందో వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. సో ఒప్పందం ప్రకారంగా వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రజలందరికీ ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలి, సో మంచి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. ఇది వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి అగ్రిమెంట్. సో అట్లాగా అగ్రిమెంట్ జరిగినప్పుడు ఆ ప్రకారంగా వీళ్ళు కనుక చెయ్యలేదనుకోండి, చెయ్యలేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? సార్ ఇక్కడ ఒక విషయం సార్ రమేష్ గారు, ఇక్కడ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే డైరెక్ట్గా ఈ గవర్నెన్స్కి ప్రజల మధ్యన జరిగినటువంటి ఒక రిటర్న్ డాక్యుమెంట్ కాదు ఇక్కడ. అంటే ప్రజలు తెలియకుండా, అంటే ప్రజలకి ప్రభుత్వాలకి మధ్యన ఒక ఒప్పందం లాంటిదే అని అర్థం. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ఏంటంటే తెలియకుండానే ప్రజలు ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకుంటారు. అంటే ఒప్పందం చేసుకుంటారంటే దాని అర్థం ఏంటంటే ప్రజలు ఆ ప్రభుత్వానికి లోబడి పనిచేస్తారు. ఇప్పుడు మనం జగన్ గారి గవర్నమెంట్ తోటి మనము ఒక ఒప్పందం చేసుకున్నాం. ఏంటి ఆ ఒప్పందం? 5 సంవత్సరాల పాటు అతని పరిపాలనలో మనం ఉండడానికి మనం ఒప్పందం చేసుకున్నాం. మనం ఏమైనా రిటర్న్ అగ్రిమెంట్ తీసుకున్నామా? తీసుకోలేదే. మన అగ్రిమెంట్ ఏంటంటే ఓటే మన అగ్రిమెంటు. అర్థమైందా సార్ మీకు? సో ఇక్కడ జనరల్గా ఇప్పుడు జగన్ గారు సరిగా పరిపాలన చేయకపోతే మనం ఏం చేస్తాం? ఒకటి సార్ 5 సంవత్సరాల వరకు ఒప్పుపడతాం. ప్రజలందరూ కూడా విరక్తి చెందరనుకోండి, మనం ఏం చేస్తాం? రివల్యూషన్ తీసుకొస్తామా లేదా? ప్రజలందరూ తిరగబడితే ఏం చేస్తారు? దాన్ని రివల్యూషన్ అంటాం కదా. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ సోషల్ ఒడంబడిక ద్వారా ఏంటంటే ప్రజలు అప్పటికున్నటువంటి సిస్టమ్ గవర్నెన్స్కి వాళ్ళకి మధ్యన ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ఏంటంటే అదే వీళ్ళు మంచి ప్రభుత్వాన్ని వాళ్ళు అందించాలి, వీళ్ళ యొక్క సంపూర్ణ హక్కుల, వ్యక్తుల యొక్క సంపూర్ణ హక్కులను పరిరక్షించే విధంగా అక్కడ గవర్నెన్స్ అనేది పనిచేయాలి. సో అనే విధంగా ఈ యొక్క సోషల్ కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది. వ్యక్తులకి ప్రజలకి వ్యవస్థకి మధ్యన ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ఎట్లా ఉంటుందంటే ప్రజలు తెలియకుండానే ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుంటారు. ఎందుకు ఒప్పందాలు చేసుకుంటారంటే వాళ్ళని సంపూర్ణంగా అభివృద్ధి చెందడానికి ఆ యొక్క సిస్టమ్స్ ఉపయోగపడతాయి అని చెప్పేసి అంటాడు. ఇది ఎలా జరుగుతుందంటే నేచర్ నుంచి, ఎప్పుడైతే సిస్టమ్ అనేది నేచర్ నుంచి అంటే ప్రకృతిని సహజ సిద్ధంగా ఇవన్నీ కూడా ఈ అలవాట్లన్నీ కూడా ప్రజలకు వస్తాయి. సో ప్రజలకు రావడం వల్ల మాత్రమే వాళ్ళు సిస్టమ్ తోటి ఒక ఒప్పందం చేసుకుంటారు. సో ఏ ఒప్పందాలు అయితే చేసుకుంటారో సో అవి ఏమవుతుందంటే క్రమక్రమంగా ఒక చట్ట రూపంలోకి మారుతూ ఉంటాయి. చట్ట రూపంలోకి మారుతుంటే వాటిని చట్టాలు లేదంటే లాసు లేదంటే జ్యూరిస్ప్రుడెన్సీ అని అంటాము అని చెప్పేసి ఇతను కూడా మాట్లాడతాడు. మీకు అర్థమైందే సార్? సో టోటల్గా మీరు ఏంటంటే జ్యూరిస్ప్రుడెన్స్, న్యాచురల్ లా అని అంటే మీరు ఏంటంటే ఎథిక్స్ అండ్ వాల్యూస్. అర్థమైంది మీకు? ఎథిక్స్ అండ్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది. ఎథిక్స్ అండ్ వాల్యూస్
ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళే ప్రామినెంట్ జూరిస్ప్రుడెన్స్ ఎవరంటే హ్యూగో గ్రోసియస్ ఒకడు, జాన్ లాక్ ఒకడు, రూసో ఒకడు. సో వీళ్ళు ముగ్గురు ఫేమస్ నేచురలిస్ట్. నేచురల్ స్కూల్ ఇంకొక విధంగా కూడా ఫిలాసఫికల్ స్కూల్ అని కూడా అంటారు. సో ఫిలాసఫికల్ స్కూల్ అంటే తత్వవేత్తల యొక్క ఒపీనియన్స్, తత్వవేత్తల యొక్క అభిప్రాయాలు. దేని మీద అభిప్రాయాలు? లా అనే దాని మీద అభిప్రాయాలు. జూరిస్ప్రుడెన్సీ నథింగ్ బట్ లా. అర్థమైందండి? అంటే లా మీరు ఈ థియరీస్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ఇవాల్యుయేషన్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్, ఇవాల్యుయేషన్ ఆఫ్ ది లా, ఎలా లా అనేది డెవలప్ అయింది. ఓకేనా?